ఐక్యవేదిక ప్రెసిడెంట్‌గా ఉన్నారు గనక, ఖచ్చితంగా మీ సామాజిక వర్గం వాళ్ళు ప్రతి చిన్న విషయానికి మీకే ఫోన్ చేసే అవకాశం ఉంటది. మరి మీ దృష్టికి ఎలాంటి అప్లికేషన్స్ వస్తున్నాయి? వాటిని మీరెలా సాల్వ్ చేస్తుంటారు? ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంత పెద్ద ఒక సామాజిక వర్గానికి ఒక వ్యవస్థకి అధ్యక్షుడిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. అందులో ఒక వైద్యుడిగా ఉండడం వల్ల మా ప్రజలందరూ, మా విద్యార్థులు, వారికి ఏ సమస్య వచ్చినా ఫోన్లో అందుబాటులో ఉంటాడనేసి ఈరోజు ఎందరికో వైద్య సదుపాయాలు అందక ప్రతి ఒక్కరూ అక్కడ లోకల్లో ఉన్న నాయకులకు కూడా కాకుండా ఐక్యవేదికకు ఫోన్ చేస్తే ఎంతో కొంత మాకు భరోసా వస్తుందని చెప్పేసి అర్ధరాత్రులు కావచ్చు, లేకపోతే ఎటువంటి టైం కూడా చూడకుండా వారికి ఏదైనా ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలు అవసరం ఉంటే, లేకపోతే ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిషన్లు, లేకపోతే రక్తము, లేకపోతే ఏదైనా పైసలు లేనప్పుడు కొంత ఆపిచ్చి మరి ఆ సర్జరీలు, అలాంటి అన్నిట్లో నేను ఒక డాక్టర్గా ఇప్పటివరకు 16 ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఈ చిచ్చు పెట్టడం వల్ల నేను వైద్యం సైడ్ కొంచెం ఉచిత వైద్య శిబిరాలను కొంచెం పక్కన పెట్టేసి ఈ చిచ్చును సద్దుమణిగే విధంగా ఈరోజు పూర్తి టైంని కేటాయించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ చిచ్చుని సద్దుమణిగేలా చేసి ఈ ప్రభుత్వాల మెడలు వంచి మా వాళ్ళ రిజర్వేషన్లు సాధించి వారి అభివృద్ధికి మొత్తం బాటలు వేసిన తర్వాత నా వైద్య వృత్తిలో నేను ఒక వైద్యుడిగా మళ్ళీ నా వైద్య సేవలు ఏ విధంగా అందించాలో మా వాళ్ళకు కూడా నా ఆలోచనలో ఉన్న భాగమే. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు దానితో పాటుగా ఎక్కడ దాడులు జరిగినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తండాలకు వెళ్ళేసి వారి మీద బాధలు పెట్టినా కానీ ప్రతి ఒక్కరూ ఫోన్లు చేయడము, వారికి అందుబాటులో ఆ లోకల్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేయడమా, లేకపోతే పోలీసులు వాళ్ళక ఎక్సైజ్ వారికి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నా వంతు వారికి సహకారం చేస్తూనే ఉన్నాను. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఎందరో గిరిజన లంబాడి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి సంపాదన లేక ఏమీ లేక ఏదో ఉన్న వ్యవసాయమా, లేకపోతే కూలీలు, లేకపోతే ఇక్కడ రోడ్లు పనులు, లేకపోతే ఇల్లులు కట్టే దగ్గర వారి తినడానికి వారు ఉంటే ఇప్పుడు చదువుకొని బయటకు వచ్చిన పిల్లలకి కొంత మంచి మీరు చూసే ఉన్నారు. ఈరోజు గిరిజనులు తండాల నుంచి వచ్చిన పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారంటే ఈరోజు దేశానికి కూడా ప్రపంచ స్థాయి హోదా తీసుకొచ్చి గుర్తింపు తీసుకొచ్చిన మా చెల్లి మాలోత్ పూర్ణాబాయి ఈరోజు ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఉన్న ఒక ఆడపిల్ల ఎవరెస్ట్ని ఎక్కిన ఘనత ఈ దేశానికి తలమానికంగా తీసుకొచ్చింది. ఈరోజు చూసుకున్నట్టయితే మా తమ్ముడు ఆమ్గో తుకారాం మళ్ళీ దేశ చరిత్రని మళ్ళీ ప్రపంచ స్థాయి ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా ఈరోజు మనము మీడియాలో ప్రతి ఒక్క ఛానల్లో చూసాము. కానీ బాధగా అనిపిస్తుంది ఏంటంటే ఇదే దేశ ఖ్యాతిని తీసుకొచ్చేసి చరిత్రను మళ్ళీ తిరగరాసిన విద్యార్థులు, యువకులు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారైతే ఈరోజు వారికి ఎంత భరోసా ఇచ్చేది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వారికి భరోసా ఇచ్చేదనేది మీరు చూసే ఉన్నారు. కానీ కేవలం లంబాడి సామాజిక వర్గంలో పుట్టినందుకైనా వారు దేశానికి ఒక చరిత్ర, ఒక ఖ్యాతిని తీసుకొచ్చినా కానీ గుర్తించే పరిస్థితుల్లో లేరు. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు వారికి కలవడము, సరే మేము ఉన్నామని భరోసా ఇవ్వడమే తప్ప వారికి ఎటువంటి ఇప్పటివరకు అందకపోవడము, వారికి భరోసా ఇవ్వకపోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి మేము కేవలం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, లంబాడి సామాజిక వర్గంలో పుట్టడం మా దురదృష్టమా, లేకపోతే మేము ఏమైనా పాపం చేసిన వారమా అనేది కూడా మాకు బాధగా ఉంది. కావున మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజం అందరూ ఎవరున్నా కానీ మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఎందులో భాగంగానే ఈరోజు వందల విద్యార్థులు చదువుకోవాలని తపన ఉన్నా కానీ చదువుకోలేని పరిస్థితుల్లో ఈ ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో, ఏదైతే మిగతా పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, గిరిజన ఆవాస విద్యాలయాలు, గురుకులాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మా వంతు మాకు వచ్చిన సమస్యలపై వెంటనే రెస్పాండ్ అయ్యి ఈరోజు ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ మన రాజేంద్ర నగర్లో కూడా చాలామంది గత 2018లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే అది కూడా సమస్యలను మేము ముందుకెళ్ళి వారికి న్యాయం చేసే దిశగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఎందరికో ఫీజులు తగ్గించడంలో, ఎందరికో గురుకులాల్లో ఎక్కడెక్కడ వాళ్ళకి సరి అయిన వ్యవస్థ అస్తవ్యస్తం, వారికి వస్తున్న ఫండ్స్ వారి దగ్గర రాకపోవడం, వారి సమస్యలు మా దృష్టికి రావగానే వెంటనే అక్కడికి చేరుకొని గిరిజనులకు వస్తున్న బడ్జెట్ని, వారికి వస్తున్న వాటని, వారికి వస్తున్న ఫలితాలని వారి దగ్గర తీసుకెళ్ళండి, మీరు వారి నుంచి బెనిఫిట్ని వారు రాబోయే రోజుల్లో దేశానికి తలమానికంగా అయ్యే యువతరాన్ని కొంచెం మంచి న్యూట్రిషన్ అందించాల్సిందిగా వారిని ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మరియు ఏజెన్సీలో మరి ఒక కుట్ర నడుస్తూ ఉన్నది. లంబాడీలు గిరిజనులు కాదు, లంబాడీలు వలసవాదులు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అండ్ నిన్ననే ఒక ఎంఆర్ఓ గారిని కూడా మా కోయ సోదరులు దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ దాడి చేసే వాళ్ళు మొత్తం కోయ సామాజిక వర్గం కాదు, గోండు సామాజిక వర్గం కాదు, కేవలం అక్కడ ఇతర వాళ్ళ
ఉసిగొలుపుతున్న వారు కొందరు వేరే ఉన్నారు. వీరిద్దరు ముగ్గురిని వాడేసి వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నా గూడూరు ఎంఆర్ఓపై దాడి చేయడం జరిగింది. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఏదైతే లంబాడీలకు వందల సంవత్సరాల నుంచి వస్తున్న జీవో 3 1956 ప్రకారము మా ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇస్తున్నారో దాన్ని ఇవ్వకూడదని చెప్పేసి ఈరోజు గొడవలు చేస్తున్నారు. అది చాలా తప్పు. కేవలం మనం గొడవలు చేసుకోకూడదు, మనము వ్యతిరేకులుగా విమర్శించుకోకూడదు. మనం అందరం కలిసి ఉందాము, మనకు రావాల్సిన వాటాను సాధించుకుందాం. ఏదైనా అన్యాయం జరిగితే మనం కూర్చుందాము, మన వాటాన్ని సరే అన్యాయం జరిగితే ఎందుకు జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, అది నిజమా, ఇటువంటి ప్రచారం చేయడం ఆపేసి మనం ఇదవ్వకుండా మన అసలైన వాటాన్ని సాధించుకున్న తర్వాత మన వాటాన్ని మనం పంచుకుందామని చెప్పేసి కూడా ఐక్యవేదిక నుంచి నేను సవినయంగా వాళ్ళందరికీ, మా సోదరులందరికీ వినవించుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీ ఆచార వ్యవహారాలు ఈ మధ్యకాలంలో చూస్తే మత మార్పిడి కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీని గురించి మీరేమన్నా? ఈరోజు సింధు హరప్ప మొహంజోదార నాగరికత చూసుకున్నట్టయితే ప్రపంచానికే నాగరికత నేర్పిన వ్యవస్థ ఈరోజు హరప్ప సింధు నాగరికత. నేను గర్వంగా చెప్తున్నాను, ఈరోజు లంబాడీ జాతిలో, గోర్ బంజారా జాతిలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచానికి నాగరికత నేర్పిన సింధు నాగరికత వాసులం అని చెప్పేసి నేను చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ప్రపంచానికి నాగరికత నేర్పించిన వ్యవస్థనే సింధు నాగరికత అని ఈరోజు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఏదైతే తండాలలో మా తల్లులు వేసుకుంటున్నారో గాజులు, ఏదైతే తండాలలో మా తల్లులు వేసుకుంటున్నారో ఆభరణాలు, అవన్నీ ఈరోజు సింధు నాగరికతలో బయటికి వస్తున్నాయి. ఢిల్లీ మ్యూజియంలో, నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూడవచ్చు, ఈరోజు అక్కడ దొరికిన ఆభరణాలను తీసుకొచ్చి ఒక వ్యవస్థలో సమకూరిస్తే ఆ వ్యవస్థ, ఆ ఆకారము ఈరోజు లంబాడి తండాల్లో ఉన్న బంజారా తల్లి తన పైన ఉంది. అంటే ఆ రోజులో వ్యవస్థ అంతా అప్పటి మూలవాసులం అన్నట్టుగా మాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఈరోజు దేశం నుంచి వలస వచ్చారో లేకపోతే రాష్ట్రానికి వలస వచ్చారని చెప్పేసి కుట్రలు చాలా బాధాకరమైంది. ఈరోజు ఏదైతే ప్రకృతి ప్రేమికులుగా సంస్కృతి గురించి అడిగారు కాబట్టి అటువంటి నాగరికతతో పాటుగా ఈరోజు దేశాన్ని రక్షించే రోజుల్లో కూడా మా లంబాడి బంజారా సోదరులు పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, మహారాణా ప్రతాప్ రాఠోడ్ కావచ్చు, ఇటువంటి మేధావులు కూడా ఆ రోజు లకీషా బంజారా, మీరు చూడవచ్చు లకీషా బంజారా ఫోటో కూడా, అంటే పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో ఈరోజు ఢిల్లీని శాసించిన లకీషా బంజారాలు ఎవరైతే ఉన్నారో ఈరోజు పార్లమెంట్ భవనానికి 100 ఎకరాలు కూడా డొనేట్ చేసి నా దేశానికి నేను ఈరోజు రాజ్యాధికారం మొత్తం జరిగించే, శాసనం నడిచేది నా భూమి నుంచి నడవాలని చెప్పేసి భూమిని త్యాగం చేసేసి డొనేట్ చేసిన వంశం కూడా ఈరోజు లంబాడీలది, బంజారాలది. అంటే అటువంటి సంస్కృతి ఏదున్నా కానీ ఉన్న దాంట్లో యావత్ ప్రజల మంచి కోరే సంస్కృతి. ఈరోజు మేము తీజ్ పండుగను నిర్వహించుకుంటున్నాం. అంటే యావత్ దేశంలో ఉన్న 11 కోట్ల పైచిలుకు ఉన్న బంజారాలు తీజ్ పండుగను నిర్వహించుకుంటారు. తీజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటైతే ఈరోజు 9 రోజుల ముందు గోధుమ విత్తనాలను నాటి వాటిని మా అమ్మాయిలు, మా కులంలో ముఖ్య పాత్ర పోషించేది, ముఖ్యంగా మేము అత్యున్నత స్థానంలో చూసేది ఈరోజు మా మహిళలకి, మా తల్లులకి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం బతుకుతుందంటే మహిళా సమాజం లేనిది ప్రపంచానికి జన్మనే లేదు. కాబట్టి మా ఆచార వ్యవహారాల్లో దేంట్లో ఎక్కడ చూసినా కానీ మా అమ్మాయిలకు, మా మహిళలకి, యావత్ ప్రపంచంలో ఉన్న వారికి అత్యున్నత గౌరవం ఇస్తాము మా వాళ్ళు. అదేవిధంగా తీజ్లో వాళ్ళు 9 రోజులు ఉపవాస నిరాహార దీక్షలు పాటించేసి ఆ బుట్టులను ఓల్డీ అంటారు, వాటిలో నానబెట్టిన ఆ గింజలు 9 రోజుల్లో దాదాపు మనం చూస్తే ఈ దాటికి వస్తుంది. కానీ సేవలాల్ మహారాజ్, భవానీ మాతలు ఏదైతే ఈశ్వరుణ్ణి మేము కొలుస్తామో, ఏదైతే బాలాజీ బాపుని మేము కొలుస్తామో, వారి అనుగ్రహం వల్ల అది 9 రోజులు రావాల్సిన దానికంటే చాలా ఎత్తుగా వచ్చి ఆ రోజు మాకు నిదర్శనం ఏంటంటే మా పంటలు బాగుంటాయి, పాడి పంటలు బాగా వస్తాయి, మా పశువులు బాగుంటారు అని చెప్పేసి. ఇంకొకటి ఆ తీజ్కి ప్రకృతి దేవతలకి, ఎందుకంటే పచ్చదనాన్ని మేము ఆరాధించే వాళ్ళం కాబట్టి తీజ్ బుట్టులను మీరు ఎక్కడ చూసినా కానీ నిమజ్జనం రోజు కూడా 9వ రోజున లాస్ట్ని తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంటే ప్రకృతి ప్రేమికులం అనేది ఈరోజు లంబాడీలకు చరిత్రలో ఉంది. కావున మేమందరం ఒకటే, మా గిరిజనుల మీద చిచ్చు పెట్టకండి, మా సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించండి. కనుమరుగైపోతున్న మా వ్యవస్థని ఈరోజు భారతదేశంలో పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు చూస్తే భారతదేశంలో ఎవరంటే మా గుర్తులను ఈరోజు చూపిస్తున్నారు, తలపాగలను చూపిస్తున్నారు. ఈరోజు ఆవు మా కులదేవత,
ఆవుని చూపిస్తున్నారు. ఈరోజు ఇండియా అంటేనే ఈ ఒక కల్చర్ స్పెషల్గా ఉంటుంది. వీళ్ళు ధోతి కట్టుకుంటారు, రుమాలు కట్టుకుంటారు, పాకడి కట్టుకుంటారు, వీళ్ళు ఒక లాల్చి పైజాంతో ఉంటారు. తర్వాత లేడీ వాళ్ళు ఇలాంటి ఒక ప్రత్యేక ఆభరణాలతో ఉంటారని చెప్పేసి ఈరోజు బంజారాలకు, లంబాడీలకు ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. కాబట్టి ఇటువంటి కల్చర్ కనుమరుగైపోతుంది, ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి వారిని గుర్తింపు చేయాలి. ఈరోజు ఇంతమంది 13 కోట్ల పైచిలకు ఉన్న తెలంగాణలో 40-50 లక్షల పైచిలకు ఉన్న బంజారాలు, లంబాడీలు ఆరాధించే మా కుల దైవం, మా మార్గదర్శకంగా నిలిచిన ఆ సేవలాల్ మహారాజ్కి ఈరోజు తన జయంతి రోజున మేము సంతోషంగా వెళ్ళి తండాలకు వెళ్ళి జయంతి జరుపుకోవాలంటే పరిస్థితులు అనుకూలించడం లేదు. కావున మా విద్యార్థులు, మా ఉద్యోగులు ప్రతి ఒక్కరూ వచ్చేసి మా కులదేవత, మా జయంతి ఉత్సవాలను పాల్గొనాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేసి సేవలాల్ మహారాజ్ జయంతికి ఏదైతే మిగతా రాష్ట్రాల్లో మిగతా కులాలకు ఇచ్చిన గుర్తింపు, ఈరోజు ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది, ఇంత పెద్ద గుర్తింపు వచ్చిన సేవలాల్ మహారాజ్ జయంతికి కేవలం 1 కోటి కాకుండా దాదాపు 10 కోట్ల రూపాయల బడ్జెట్ని శాంక్షన్ చేసి అధికారికంగా ఇంకా వారి గుర్తించాలని, అదేవిధంగా సేవలాల్ మహారాజ్ జయంతికి ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించాలని, మరియు ఏదైతే తీజ్ ఉత్సవాలను ఇప్పుడు మీకు ఆగస్టులో చూస్తూ ఉంటారు, మళ్ళీ మేము వినియోగించుకున్నాం ఆ మాసంలో మేము స్టార్ట్ చేస్తాము. అప్పుడు తీజ్ ఉత్సవాలను మీ మీడియాలో చూస్తూనే ఉన్నారు. కానీ ప్రతి ఒక్క ఉద్యోగి ఈరోజు తండాలను వదిలి బయటకు వచ్చిన నా అన్నలు, మా పెద్దలు, వారు మళ్ళీ తండాలకు తిరిగి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వారి ఉద్యోగరీత్యా స్థిరపడిపోయారు. కానీ వెళ్ళాలని పరిస్థితులు ఉన్నా కానీ లీవులు దొరకలేని పరిస్థితి. కావున తీజ్ కూడా 9 రోజులు ఇవ్వకున్నా కానీ నిమజ్జనం రోజు ఒక రోజు మాకు తీజ్ని గుర్తింపు ఇచ్చేసి హాలిడే ఇచ్చినట్లయితే అందరికీ ఆ రోజున మా కల్చర్కి, మా పండుగలకి, మా దేవుళ్ళకు కూడా ఈరోజు గుర్తింపు వస్తుంది. దాన్ని మా రాబోయే తరాలు కూడా గుర్తించుకొని పాటించుతారని చెప్పేసి ఆ కల్చర్ని కాపాడుకునే దిశగా కూడా ఈరోజు మా కర్తవ్యం కొనసాగుతుంది. అండ్ దీనిలో భాగంగా బాధ్యతగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారిని గుర్తించేసి వారిని అభివృద్ధి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు నల్లమలలో యురేనియం గురించి ఒక ఉద్యమం కూడా నడుస్తుంది, తీయొద్దు యురేనియం అని. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి జాతుల వారు అందరూ కూడా వెళ్ళిపోవాలన్నట్టు కూడా సైరన్ మోగినట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? నల్లమల్ల ఫారెస్ట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మా గిరిజన ఉపకులాలు, తండాలు, గూడాలు, వాడలు, ఎరకల వాడలను తీసేయాలి, వీరిని ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి కూడా యురేనియం తవ్వకాలను స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇంకొక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే సింగరేణి ఓపెన్ కాస్ట్లు తవ్వాలన్నా, ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో ప్రాజెక్టులు పెట్టాలన్నా, లేకపోతే ఇలాంటి తవ్వకాలు, మైన్లు నడవాలన్నా కేవలం అన్యాయానికి గురయ్యేది 100 సంవత్సరాల నుంచి స్థిరపడి ఉన్న హరితహారం లాంటివి ఏం జరగాలన్నా కానీ కేవలం గిరిజనుల మీద మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే గిరిజనుల పక్షాన మాట్లాడే వాళ్ళు ఇప్పటివరకు లేరు. వీరిని ఏదో విధంగా అనగదొక్కోవచ్చు, లేకపోతే వీరి నుంచి ఏదైనా ఏ విధంగా నన్ను తప్పుదో పట్టించవచ్చు అనే ఇన్ని రోజులు వీరి కుట్రలో సక్సెస్ అయ్యారు. కానీ ఇక ముందు ఇటువంటి కుట్రలను ఛేదించే విధంగా మాలాంటి చదువుకున్న మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ ముందుకు వస్తున్నారు. నల్లమల్లలే కాకుండా ఆ యురేనియం వల్ల ఈరోజు మీకు ఎంత లాభం జరుగుతుందో నాకు తెలియదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. కానీ 100,000 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు వారి స్థిర నివాసం ఏర్పరచుకున్న దగ్గర నుంచి వాళ్ళ చెల్లాచెదురు, వాళ్ళ అస్తిత్వానికి, వారి వ్యవస్థనికి, మనుగడకే ఈరోజు నష్టం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు సింగరేణి చూస్తూ ఉంటే మంచిర్యాల నుంచి, ఆ మనుగూరు నుంచి ఎక్కడ చూసినా కానీ గిరిజన ప్రాంతాలను లేపేయడం, ఓపెన్ కాస్ట్లు చేయడము, ఇటువంటి వాటి మీద ఈరోజు చర్యలు తీసుకోవాలి. యురేనియం అంటే ఒక యురేనియం వెలికి తీయగలిగితే దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఆ యురేనియం యొక్క ప్రాబ్లం, ఆ స్ప్రెడ్ అనేది వ్యాప్తి చెందుతుంది. దానివల్ల ఈరోజు జీవ మనుగడకి ముప్పు వాటిలే ఇది ఉంది. పక్షులు, అడవుల్లో ఉన్న పక్షులు కావచ్చు, చిన్న చిన్న జీవరాశులు కావచ్చు, వన్య మృగాలు కావచ్చు, అటువంటి చాలా వాటితో పాటు మనుషులకు కూడా ఈరోజు వైవిధ్య భరితమైన ప్రాబ్లం, నష్టం వచ్చే ప్రాబ్లం ఉంది. కావున యురేనియం తవ్వకాల కంటే ముందు మీ కాంట్రాక్టర్లు ఏవైతే ఇస్తున్నారో, మీకు వస్తే స్వార్థ లాభాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిని గుర్తించండి. ఫస్ట్ ఈరోజు ఆ నల్లమల ఫారెస్ట్ నుంచి యురేనియం తవ్వకాలు ఎక్కడైతే చేస్తున్నారో దానికి దాదాపు 20 నుంచి 40
కిలోమీటర్ల పరివార ప్రాంతంలోనే ఈరోజు కృష్ణానది ఉంది. ఆ కృష్ణానది జలము ఈరోజు హైదరాబాద్ కూడా మంచినీటి వస్తుంది. కావున యురేనియం తవ్వకాలు జరిగితే యురేనియం ప్రభావం ఎక్కడైతే అది తవ్వకం జరుగుతుందో దాని నుంచి 100 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. కావున 20-30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఈరోజు కృష్ణానది జలాలు కూడా కలుషితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ కలుషితం వల్ల యురేనియం కలుషితం వల్ల ఏమవుతుందంటే జన్యు మార్పిడి జరుగుతుంది. జీవరాశి ఏదైతే ఒక మానవ జనాభా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జన్యు మార్పిడి ఏ విధంగా జరుగుతుందో అటువంటి జన్యు వైవిధ్యం జరిగే పరిస్థితులు నెలకొంటాయి. ఈరోజు హైదరాబాద్ మొత్తం తాగుతున్న నీటి కూడా కలుషితం అయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి కేవలం జంతువుల కంటే తక్కువగా చులకనగా చూడబడుతున్న ఈరోజు లంబాడీలు ఈరోజు హరితహారం చెట్ల పేరుతో చెట్లను ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ లంబాడీలను ఎటువంటి దిక్కులు లేవు, గిరిజనులకు ఎటువంటి దిక్కు లేదు. అంటే ఒక పక్షికి ఒక చెట్టుకి ఇచ్చిన విలువ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఇవ్వబడడం లేదు. కావున సరే మా గిరిజనులకు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ అక్కడ ఉన్న కృష్ణానది జలాలు ఒకవేళ యురేనియం కలుషితం జరిగితే మాత్రం తెలంగాణలో ఉన్న యావత్ గిరిజనులే కాకుండా మిగతా మొత్తం యావత్ జనానికి, సమాజానికి, మానవాళికి, మనుగడకే ముప్పు వస్తుంది. కావున మళ్ళీ పునరాలోచన చేయాలి ఈ యురేనియం తవ్వకాల మీద, మరియు ఈ ఓపెన్ కాస్ట్ల మీద కూడా మళ్ళీ పునరాలోచన చేయాలి. ఎక్కడిదక్కడ ఇష్టం ఉన్నట్టు పర్మిషన్ ఇవ్వడం వల్ల గిరిజనులతో పాటు మిగతా ప్రపంచానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యురేనియం తవ్వకాలను కూడా ఆపివేయాలని చెప్పి గిరిజనుల ఐక్యవేదిక ద్వారా, లంబాడీల ఐక్యవేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను. గిరిజనుల యూనివర్సిటీ ఒకటి బయ్యారం ఉక్కు ప్లాంట్ మీద మీ అభిప్రాయం ఏంది? ఇది వచ్చే అవకాశం అని ఉందా? ఈరోజు ఏదైతే మన విభజన చట్టం ఏదైతే ఉందో తెలంగాణ విభజన చట్టం కింద ఈరోజు గిరిజన యూనివర్సిటీ ఉంది, మరియు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది. అంటే విభజన చట్టంలో ఉన్న మిగతా అన్నీ ఈరోజు సఫలీకృతమయ్యాయి. కానీ గిరిజనులకు సంబంధించిన చట్టాల కింద ఉన్నవి ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ గిరిజన యూనివర్సిటీ వస్తే గిరిజనులు చదువుకుంటారో, అంటే గిరిజనులు చదువుకోకూడదన్న మీ ఉద్దేశం, లేకపోతే లంబాడీ సోదరులు తండాలు, గూడాలు, ఎరకల వాడలు అభివృద్ధి చెందకూడదన్న మీ ఉద్దేశం అనేది కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా యూనివర్సిటీ వస్తే ఎందరో వందల వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య లభిస్తుంది. వారు కూడా అభివృద్ధి దిశగా బయటికి రాగలుగుతారు. సమాజ నిర్మాణము జరిగిన నాడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను, తన కళలను, మిగతా వందల మంది మహనీయుల త్యాగాలను కూడా మనము నిజం చేసుకున్న వారం అవుతాము. కావున గిరిజన యూనివర్సిటీని ఇటు అటు అనేసి ఇక్కడ లేకపోతే మా దగ్గర లేదని కేంద్ర ప్రభుత్వము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వారి మీద పడేయడం, వాళ్ళు వీరి మీద పడేయడము, మీ రాజకీయాల కోసం మాత్రం గిరిజనుల అభివృద్ధిని, గిరిజనుల జనాభాను వాడుకోకూడదని చెప్పేసి కూడా నేను ఇది చేస్తున్నాను. అదేవిధంగా మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ అన్నారు, అది కూడా విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది. దాని గురించి కూడా గత 3 నెలల క్రితం కూడా నిరాహార దీక్షలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉక్కు, ఏదైతే బయ్యారం కొండలో ఉన్న ఉక్కును ముడి సరుకు ఏదైతే ఉందో దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే ఇది స్టీలు అవ్వడానికో లేకపోతే ఇక్కడ పరిశ్రమకి నడవడానికో ఈ ప్రాంతంలో ఉన్న ఉక్కు ముడి సరుకులు సరి అయినవి మోతాదులో లేవు, లేకపోతే ఒక క్వాలిటీ లేదని చెప్తున్నారు. కానీ ఏదైతే సరిపోనివి, మీకు పనికిరాని ఉక్కు మూలధనాన్ని, ఏదైతే ఆ ముడి సరుకుని మరి మిగతా స్టీల్ ప్లాంట్కి ఎందుకు తరలిస్తున్నారు? మరి నిజంగా అది పనికిరానైతే అక్కడే పడేయాలి కదా. ఎందుకంటే మీకు నిజమైన చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ బయ్యారం ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ను పెట్టినట్టయితే ఏజెన్సీ హక్కుల ప్రకారం, చట్టాల ప్రకారం గిరిజనులకి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది, గిరిజనులను కార్మికులుగా అక్కడ వేతనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ వీరికి ఎందుకు లాభం చేయాలని చెప్పేసి, ఇది పనికిరాని ముడి సరుకు అని చెప్పేసి మమ్మల్ని ప్రభుత్వాలని, సమాజాన్ని పక్కదోవ పట్టిస్తూ అక్కడున్న ముడి సరుకుని తరలిస్తున్న దాఖలాలు మనం ఈరోజు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము దీని ప్రకారం హెచ్చరిస్తున్నాము. ఎంత వీలైతే అంత తొందరగా స్టీల్ ప్లాంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి అక్కడున్న గిరిజనానికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను విన్నవించుకుంటున్నాను. V3 న్యూస్ తరపున మీ యొక్క సమాజానికి, మీ యొక్క యువతకు మీరేం చెప్తారు? ఈరోజు యువత ముఖ్యంగా ఏదైనా ఏ కులంలో కావచ్చు, ఏ మతంలో కావచ్చు, ఏ వర్గంలో కావచ్చు, వారి సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షించుకునే విధంగా, ముఖ్యంగా మన సంస్కృతి, మనకు ఉన్న ఒక ఐడెంటిటీ అనేది మనం వదులుకున్నట్టయితే ఈరోజు సమాజంలో కింద రూట్ అంటే వేరు లేని చెట్టులాగా ఉండిపోతాము. వేరు లేనంత వరకు, ఎంతవరకు వేరు ఉంటుందో అప్పటి వరకే మాత్రం మనకు గుర్తింపు, ఆ పచ్చదనము, ఆ పోషణ అనేది వస్తుంది. ఏదైతే మన భాష,
మన సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే మన కట్టుబాట్లు ఉన్నాయో వాటిని పరిరక్షించుకుంటూ మనము ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళిన నాడే మనకు సమాజం గుర్తిస్తుంది. మనకు సమాజం ఈరోజు తీజ్ అనే ఈరోజు మనం చేస్తున్నాము, లేకపోతే సేవలాల్ జయంతులు ఏదైనా మనం గర్వంగా మన వ్యవస్థను మనము ప్రొజెక్ట్ చేసుకున్న నాడే మనకు సమాజం కూడా గుర్తింపు ఇస్తుందని ఈరోజు యువతకి నేను వినించుకుంటాను. ఏదో ఒక పార్టీల చుట్టి లేకపోతే ఏదో ఒక నాయకుల చుట్టూ లాలుచి పడకుండా మన వాటాను మనకు వస్తున్న వారిని మనకి ఈరోజు ఎలక్షన్ టైంలో 2,000 రూపాయలు ఇస్తున్నారంటే వాళ్ళ చేతులకు వెళ్ళో వాళ్ళ జేబులకు వెళ్ళో వాళ్ళు తట్టలు మోసి ఇవ్వట్లేదు. బడ్జెట్లను పక్కదో పల్లించడం వల్ల ఈరోజు నల్లధనంలా అదే మళ్ళీ తిరిగి మన ఓట్లు కొనుక్కునే విధంగా ఈరోజు వస్తుంది. కాబట్టి యువత చదువుకున్న ముఖ్యంగా ఈరోజు దేశ తలరాత మార్చాలన్నా, గిరిజనుల భవిష్యత్తు మార్చాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీల భవిష్యత్తులు తలరాతలు మళ్ళీ తిరగరాసే భవిష్యత్తు, ఆ చరిత్ర, ఆ దమ్ము ధైర్యం ఈరోజు ఆ చైతన్యం మన కేవలం చదువుకున్న యువతలోనే ఉంది. కాబట్టి మన వస్తున్న వాటాని మన హక్కులను మనం ప్రశ్నిద్దాము, కలుద్దాము. ఏదో ఒక నాయకుడు ఇచ్చే స్వార్థ చిన్న చిన్న లాభాల కోసం మీరు పక్కదోవ పట్టకండి, మీ అసలైన వాటా కోసం పోరాడండి అని చెప్పేసి నేను యువతకు అంటున్నాను. అదేవిధంగా పెద్దలకి రాజకీయ నాయకులకు కూడా ఎన్ని రోజులు వారి కింద బానిసలుగా ఉండే కంటే మీకున్న బలగాన్ని గుర్తించండి. ఎట్ ది సేమ్ టైం ఏదైతే మీరు పోరాడుతున్నారో మీ వర్గాలకు కూడా సపోర్ట్ చేసేలాగా ముందుకు రావాలి. ఏదైతే ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నారో వారి సామాజిక వర్గాల గురించి ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో ఈరోజు మా లంబాడి సామాజిక వర్గంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా అత్యున్నత స్థానంలో హోదాలో ఉన్న గవర్నమెంట్ పాలకులు కూడా మా గురించి ముందుకు రావాలి. లేని పక్షాన రాబోయే రోజుల్లో ఏదైతే ఇల్లందులో చరిత్రను తిరగరాశామో, లంబాడీలు ఎమ్మెల్యేలు లేరు కానీ మేము వర్కౌట్ చేశాము, మా వంతు కృషి చేశాము. ఈరోజు లంబాడీలు హరిప్రియ అక్క గారిని గెలిపించుకున్నాము. ఏదైతే లంబాడీలతో ఏమీ కాదు అని చెప్పేసి మీ ఓట్లు ఇస్తే ఎంత పోతే ఎంత అని చెప్పి జానారెడ్డి నాగార్జున సాగర్లో ఉన్నారో తనకు లంబాడీల ఓట్ల పవర్ ఏంటనేది చూపించగలిగాం. ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక పెద్ద మనిషిని కూడా లంబాడీల ఓట్లను వాడుకొని వారి అభివృద్ధిని లెక్క చేయకుండా లంబాడీలతో ఏమవుతుందన్నాడో అటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ఇంట్లో కూర్చోబెట్టిన దాఖలాలు, చరిత్ర కూడా ఈరోజు పాలేరులో మేము చూపించగలిగాము. మేము చెప్తున్నాము ఏదైతే వైరాలో కూడా రాజకీయ పార్టీలు బీఫామ్ ఇస్తే వాళ్ళు ఇచ్చే బడ్జెట్లు లేకపోతే వాళ్ళు ఇచ్చే వాటిని కాకుండా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతేనే మన కోసం పనిచేస్తారని చెప్పేసి మిగతా మా సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా వైరాలో ఉన్నా కానీ లావుడియా రామన్ నాయక్ గారికి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకోవాలని ఈరోజు మా ప్రయత్నంలో భాగంగా మా వంతు కృషి చేశాము. ఈరోజు మీరు ఈ చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎందరో కులాలకు సంబంధించిన వాళ్ళు, మతాలకు సంబంధించిన వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా వచ్చారు. కానీ అన్ని పార్టీలు ఉండి ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నా కానీ స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటిన వైనం కూడా ఈరోజు లంబాడీలకు ఉంది. నేను చెప్తున్నాను ఏదైతే సోయం బాబురావు తర్వాత ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలు ఎవరైతే ఈ కుట్రలకు, దాడులకు, ఈ చిచ్చులకు కింద మంట పెట్టారో వారిని కూడా గుర్తించేసి ఈరోజు మంచిర్యాలలో కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ సాగర్ రావుని కూడా ఓడించాము. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులను కొందరిని ఓడించాము. మేము ఒకటే చెప్తున్నాం, మేము అనుకుంటే ఓడించగలుగుతాము, గెలిపించగలుగుతాము. ఏదైతే 70 నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో మా వాళ్ళని చైతన్యపరుస్తూ మిగతా బీసీ అన్నలు ఎవరైతే ఉన్నారో పెద్దన్న పాత్రలు పోషిస్తున్న వారితో కలుపుకుంటూ వారికి మేము ఎక్కడెక్కడ మద్దతు తెలపాలి, వారి మద్దతు మేము ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఆ విధంగా మా వాళ్ళని గెలిపించేసి ఎక్కడెక్కడ మా దళితులకు వారికి మేము మద్దతు ఇవ్వాలి, అక్కడ నుంచి మేము ఎక్కడ ఏ విధంగా మద్దతు తెలుపుకోవాలనే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అందరినీ కలుపుకుంటూ రాబోయే రోజుల్లో పెద్దలను, చిన్నలను, యువతను అందరినీ కలుపుకుని ముందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మా సమసమాజ నిర్మాణానికి పూనుకుంటామని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడగబోయేది ఒకటే, మాకు గత 6 సంవత్సరాల నుంచి చాలా అన్యాయం జరుగుతుంది. మీకు తెలుసు, మీరు అనుకుంటే మీరు ఇక్కడే జీవోని ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే 4 నుంచి 6 చేశారో ఈరోజు కేసీఆర్ గారు కూడా 6 నుంచి 9 సరే మీ లెక్కల ప్రకారం 9 నుంచి 9 1 పాయింట్ వచ్చిందా, ఉన్నది ఫస్ట్ ఇవ్వండి 12% అని చెప్పి మిగతా కులాలను కల్పించేసి ఈ దొంగ రాజకీయాలను ఈరోజు మానాలని, స్వస్తి పలకాలని ఇన్ని రోజులు మీరు మభ్యపెడితే మా గిరిజనము మీ చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ఈరోజు మీడియా మిత్రులు అన్నట్టు పాలాభిషేకం చేస్తున్నారంటున్నారు. అలాంటి వారికి కూడా ఎక్కడ న్యాయం జరిగిందో ఫస్ట్ చూపించండి. నేను కూడా మీ పటాలను మా దేవుల పక్కన పెట్టుకొని పూజిస్తాము. ఈరోజు వైఎస్ఆర్ని ప్రతి తండాలో, ప్రతి గూడాలో ఏ విధంగా గిరిజనులకు పెద్దపీట వేశారో ఆరోగ్యం, విద్య, వైద్యంలో ఆ విధంగా మీరు కూడా వేయండి. ఈ యావత్ గిరిజనం మీ చుట్టూ ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారిని కూడా అంటున్నాము. మీ చుట్టూ ఉన్న ఎవరైతే
మీ పార్టీలో ఉన్నారో వాళ్ళతో కాదు పాలాభిషేకాలు, వాళ్ళతో కాదు పూలాభిషేకాలు. మాలాంటి వ్యవస్థ కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము మీకు కూడా పాలాభిషేకాలు చేస్తాము, మిమ్మల్ని దేవుడిగా గుర్తిస్తాము. కానీ మభ్యపెడుతూ మా గిరిజనానికి చిచ్చుబెడుతూ అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఏదైతే అంటున్నామో పాలాభిషేకాల దగ్గర నుంచి దేవుడిగా కొలవబడే స్థాయి నుంచి కిందికి వెళ్ళకూడదు, పాతాళంలో తొక్కబడకూడదు అని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణలో ప్రభుత్వాలు ఉండాలన్నా శాసించబడాలన్నా ఇటు అటు ప్రభుత్వాలను కూడా శాసించే స్థాయి కేవలం ఈ ఇంత పెద్ద కులము 70 నియోజకవర్గాల్లో ఉన్న లంబాడీలకు ఉందని చెప్పేసి కూడా గుర్తించాలి. అది గుర్తించిన ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీకి అధ్యక్షత హోదా ప్లస్ కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కూడా ఈ లంబాడీల బలం ఏంటో తెలుసుకున్నారు కాబట్టి దిగొచ్చి తండాల్లో భారతదేశంలోని మొట్టమొదటి సభ్యత్వం లంబాడీ మహిళకి ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు లంబాడీలను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలి, ఏ విధంగా ఓటు బ్యాంకుగా మలుచుకోవాలనే చూస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వాల నాయకులు కూడా అదే చేస్తున్నారు. ఈరోజు ఈ తెలంగాణలో పార్టీ బలంగా ఉండాలంటే కేవలం లంబాడీలు మాత్రమే. వీరు లేనిది రోడ్డు మీదకి ఎవరు రారు, వీరు లేనిది ప్రచారం జరగదు, వీరు లేనిది రేపటి రోజున ఓట్లు కూడా పడవని గుర్తించిన ఈ కేంద్ర ప్రభుత్వాలు కూడా మోడీ గారికి కావచ్చు, బీజేపీ అమిత్ షా గారికి కావచ్చు, మేము విన్నవించుకునేది ఒకటే, ఏదైతే మా జాతిలో మా తండాలో వచ్చేసి జొన్న రొట్టెలు ఏ విధంగా తిన్నారో అదేవిధంగా మా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు ఈరోజు భారతదేశంలోనే శాసిస్తున్న బీజేపీ పార్టీ ఫస్ట్ మెంబర్షిప్ అనేది, ఈ దేశంలో ఉన్న ఫస్ట్ మెంబర్షిప్ లంబాడీ సామాజిక వర్గానికి బంజారాలకు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి మీతో పాటుగా ప్రపంచ ఖ్యాతి ఈరోజు బంజారాల బలం ఏంటిదో, లంబాడీల బలం ఏంటిదో తెలంగాణలో చూపించారు. కాబట్టి మీ అందరికీ వేడుకుంటున్నాను, ఇదే ఖ్యాతిని మీరు ఓటు బ్యాంకుగా కాకుండా వారి అభివృద్ధికి కూడా చొరవ తీసుకొని ఇచ్చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ రావాలంటే మీరు కూడా చొరవ తీసుకొని సిఫార్సులు చేసి ఒత్తిడి చేసి వారి అభివృద్ధిని చేయవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 నుంచి 60 లక్షల మంది లంబాడీలే కాకుండా దేశం మొత్తంలో ఉన్న లంబాడీలు అంటే గోర్బంజాలు వివిధ పేర్లతో గుర్తించబడుతున్నారో 13 కోట్లకు పైచిలకు ఉన్న మా మాతృభాష ఏదైతే ఉందో గోర్బోలి అంటాము, ఆ గోర్బోలిని 8th షెడ్యూల్లో గుర్తింపు తీసుకొచ్చి రాజ్యాంగ గుర్తింపు ఇవ్వగలిగినట్లయితే మా భాషను కూడా మేము పరిరక్షించుకునే హోదా భాగ్యం మాకు కలుగుతుంది. దానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చొరవ తీసుకోవాలి. ఈరోజు మిగతా రాష్ట్రాల్లో, మిగతా ప్రాంతాల్లో, వివిధ కులాల్లో ఈ దాదాపు 50-60 వేలు కొంకిని చిన్న సమాజం ఈరోజు కొంకిని మాట్లాడే భాషకి 60,000 ఉన్న భాషకి ఈ రాజ్యాంగ గుర్తింపు ఉంది, 8th షెడ్యూల్లో చేర్చబడింది. కానీ ఈ 13 కోట్లకు పైచిలకు మాట్లాడుతున్న ఈరోజు లంబాడీలు, బంజారాలు వీళ్ళు మాట్లాడే గోర్బోలి ఏదైతే ఉందో దానికి ఇప్పటివరకు రాజ్యాంగ గుర్తింపు లేదు. కావున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏదైతే మీరు దిగి వచ్చి ఫస్ట్ మెంబర్షిప్ లంబాడీలకు ఇచ్చారో, బంజారాలకు ఇచ్చారో, వారు మాట్లాడే మాతృభాషను ఈరోజు రక్షించాలంటే మీరు 8th షెడ్యూల్లో పెట్టేసి గోర్బోలిని రికగ్నైజ్ చేయాలి. ఈరోజు తెలంగాణలో లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు, కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారు, మిగతా దగ్గర మహారాష్ట్రలో డిఎన్టీలు బీసీలుగా ఉన్నారు. కానీ మీరు నిజంగా ఇంత పెద్ద జాతిని, ఇన్ని కోట్ల మంది జనాభా, దాదాపు 2వ స్థానంలో దేశం మొత్తంలో తెలంగాణలో చూస్తే ఏకైక సామాజిక వర్గం ఒకే రక్తానికి చెందిన వాళ్ళు, ఏకైక జాతి పెద్దది ఏదైనా ఉంటే లంబాడీలు అని ఇక్కడ ఉన్నారు. అదే దేశం మొత్తంలో ఈరోజు దేశం మొత్తంలో 2వ స్థానంలో ఈరోజు బంజారాలు ఉన్నారు. కానీ వారి అభివృద్ధి నిజంగా జరగాలి, ఇటువంటి చిచ్చులు పడకూడదు, మీరు ఎస్టీలు కాదు, మీరు ఎస్సీలు కాదు, మీరు బీసీలు కాదు అని చెప్పేసి ఇలాంటి ఉద్యమాలకు తెర రావద్దు అంటే మీరు ఈరోజు గుర్తించాలి. ఎక్కడెక్కడ గిరిజనులు వారి రాజ్యాంగబద్ధంగా గిరిజనులు గుర్తించాలంటే వారు మాట్లాడే విధానం వేరుగా ఉండాలి, వారు వేషధారణ వేరుగా ఉండాలి, వారు తినే అలవాట్లు వేరుగా ఉండాలి, వాళ్ళు పూజించే విధానం వేరుగా ఉండాలి, వారి కట్టుబాట్లు వేరుగా ఉండాలి. ఈరోజు మా ఆచరణ విధానం వేరుగా ఉంది, మేము పూజించే దేవుళ్ళు వేరుగా ఉన్నారు, మా జీవనధారణ మా అడవులకు దగ్గరలో ఉంది, మేము అడిబిడ్డలుగా బతుకుతున్నాము, మేము మాట్లాడే విధానము, తిండి, కట్టు, బట్ట అన్నీ వేరుగా ఉన్నాయి. అంటే రాజ్యాంగం ఏ విధంగా మాకు గుర్తింపు, ఈ 5 ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో గిరిజనులుగా గుర్తించాలంటే అవన్నీ ఈరోజు లంబాడీలకు ఉన్నాయి. కాబట్టి దేశం మొత్తంలో అక్కడ బీసీలు, ఇక్కడ ఎస్సీలు, ఇక్కడ ఎస్టీలు ఉన్న వారి దగ్గర నుంచి ఒక అమైన్మెంట్ చేయండి. దేశం మొత్తంలో ఉన్న లంబాడీలను, బంజారాలను 13 కోట్ల మందిని ఎస్టీలో తీసుకురావాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనేది కూడా మేము అంటున్నాము. అండ్ ముఖ్యంగా ఈరోజు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ సెపరేట్ కమిషన్లు ఉండడం వల్ల ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ నష్టాలకు జరుగుతున్న వారి మీద దాడులకు, వీటికి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ బడ్జెట్ని డైరెక్ట్ తీసుకెళ్తున్నారు. ఎస్టీ కమిషన్ ఉన్న వాళ్ళు వారి గిరిజనుల కోసం పాటుపడుతున్నారు. కానీ ఈ తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే ఎస్టీ 2 కలిపి ఉండడం వల్ల ఈరోజు గిరిజనులకు, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిపి ఉండడం వల్ల చైర్మన్లు ఎక్కువ శాతం ఉన్న మన దళిత సోదరులకు ఇవ్వడం వల్ల వారికి కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వచ్చే నిధులు కావచ్చు, వచ్చే సమస్యలపై కావచ్చు, చైర్మన్ వాళ్ళు ఉండడం వల్ల మొత్తం వారికి మమ్మల్ని మా సమస్యలను పట్టించుకున్న వారు లేరు
లేరు. కాబట్టి ఈ తెలంగాణలో గిరిజనులకు న్యాయం జరగాలంటే ప్రత్యేక ఎస్టీ కమిషన్ మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎస్టీ కమిషన్ కూడా రావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా తండా గూడాల డెవలప్మెంట్ బోర్డులకు తీసుకురావాలి. అదేవిధంగా ఏజెన్సీ హక్కుల చట్టం ఏదైతే ఉందో 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే అడవి హక్కుల చట్టం కింద ఈరోజు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మిగతా పెద్ద పెద్ద వర్ణాలకు ఉన్నట్టు 100 ఎకరాలు 1000 ఎకరాలు గిరిజనులకు ఎక్కడ లేవండి. కావున వారు చేసుకుంటే 2-3 ఎకరాల భూములు వాళ్ళు తినడానికి బతకడానికి ఎక్కడైనా నాతో రండి, మీరు కావాలనుకుంటే తండాల్లో ఏజెన్సీ వాడల్లో అటు గూడాలో తిరుగుదాము, తినడానికి పూట గతి లేని పరిస్థితిలో మా గిరిజనులు మగ్గుతున్నారు. కావున వాళ్ళు ఆ అడవి తల్లి ఒళ్ళులో ఏ విధంగా బతుకుతున్నారో ఆ పండ్లు ఆ కూరగాయలు వారు పండించుకొని అటవీ హక్కు చట్టం ప్రకారం ఏదైతే అడవి నుంచి వచ్చే ప్రతి ఒక్క దానికి గిరిజనులకు హక్కు ఉంటుంది. ఎందుకంటే గిరిజనులు మాత్రం అడవి బిడ్డలు. అడవి తల్లి ఏదైతే ఉందో తల్లి నుంచి వచ్చే ప్రతి ఉత్పాదకతకి ప్రతి ఒక్క దానికి హక్కు ఉన్నది కేవలం గిరిజనులకు మాత్రమే. అది 2006 చట్టం చెప్తుంది, అటవీ హక్కుల చట్టం. కావున మీరు హరితహారం అంటూ లేకపోతే అడవులను రక్షిస్తున్నామంటూ ఫారెస్ట్ అధికారులు వెళ్ళేసి దాడులు చేయడము, మా వాళ్ళని గిరిజనులు నిన్న ములుగు భూపాలపల్లి ఏరియాలో చూశారు, చెట్లను కట్టి కొడుతున్న వైన్యము. వారు కట్టుకుంటున్న గుడిసెలు వారేం పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవట్లేదు. వారికి 100 ఎకరాలు ఉంటే బయట వదిలేసి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయట్లేదు. వారు గతి లేక సమాజంలో వారిని ఎవరు గుర్తించలేక తల్లి మాత్రమే అడవి తల్లి మాకు అండగా అనుకొని అక్కడే చిన్న చిన్న వ్యవసాయం చేసుకుని 1 ఎకరాలో లేకపోతే చిన్న చిన్న పంటలు లేకపోతే అడవి తల్లి నుంచి వచ్చే ఏదైతే పండ్లు పలహారులు మిగతా ఉత్పాదకత ఏది ఉందో వాటిని బయటికి అమ్ముకొని బతికిస్తున్నారు. కాబట్టి వాటి మీద మీ కన్ను ఎర్ర చేయకూడదు. వారిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే 2006 చట్టాన్ని పీసా చట్టాన్ని 1/70 యాక్ట్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు కేంద్ర రాష్ట్రం బడ్జెట్ వస్తుంది, వేల కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో మీరు చూపిస్తున్నారు గిరిజనకి ఇస్తున్నామని. కానీ అది నిజంగా చూసుకున్నట్టే వారి దగ్గరికి వెళ్ళట్లేదు. వారికి నిజంగా వెళ్ళే విధంగా కూడా ఈ దళారుల వ్యవస్థను ఈ రాజకీయ నాయకులను ఇటువంటి వారిని కాకుండా ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే మా గౌడన్నలు ఏవైతే ఉన్నారో వారికి కావాల్సినవి వారి హోదాని ఒక చట్టాన్ని తీసుకొచ్చి వారి కులానికి వారికే అత్యున్నత స్థానం ఇవ్వాలి. ఈరోజు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికే ఇవ్వాలి, కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈరోజు దళితులకు ఏదైతే ఉన్నారో వారికి ఆ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరికి వారికి బడ్జెట్లను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని సార్థకత గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లాలంటే వారి చేతుల్లోనే ఇవ్వాలి. కానీ ఈరోజు గిరిజనుల సమస్యలపై ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వగలిగితే మా సమస్యలు వారికి తెలియదండి. ఈరోజు గిరిజనుల అటవీ సమస్యలపై ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే అటవీ ఫారెస్ట్ మినిస్ట్రీ వారికి ఇస్తే మా సమస్యలు మా బాధలు వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. వారిని మా గిరిజనులు కలవాలంటే కూడా అపాయింట్మెంట్ దొరకలేని పరిస్థితుల్లో ఉన్నారు. మా సమస్యలు తెలుపుకోవాలంటే కూడా తెలియని పరిస్థితులు. ఏమన్నంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు. ఇటువంటి హింసాత్మక పరిస్థితులు ఈరోజు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మా భవిష్యత్తులు మారుతాయి, మా గిరిజనుల జీవితాలు మారుతాయని నిజంగా ఈ మాటలను నమ్మేసి మేము కూడా ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఎందరో మంది మా విద్యార్థుల మీద ఈరోజు కేసులు ఉన్నాయి. ఇప్పటికి కూడా తెలంగాణ సాధించక ముందు మాకున్న ప్రతిఫలాల కంటే అందని నష్టం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సర్వే జరిగింది మొన్న. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా నష్టపోతుంది ఎవరన్నా ఉన్నారంటే కేవలం లంబాడి సామాజిక వర్గం అనేది కూడా సర్వేలో తేలింది. కావున మా గిరిజనులు ఎవరైతే ఉన్నారో మిగతా గిరిజనులు కూడా చేయుతనివ్వాలి, వీరి మీద దాడులు ఆపాలి. మా కులాల పేరుతో గిరిజనుల పేరుతో రాజకీయాలు చేద్దామనుకునే వారికి నిజంగా నేను చెప్తున్నాను, గిరిజనుల ఘోడు, గిరిజనుల ఘోస, గిరిజనుల మీద మీరు చేస్తున్న పనులకి ఉసురు తగిలితే మాత్రం చరిత్రలో మిగిలిపోతారు. మీ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, మా గిరిజనుల శాపం తగిలితే మాత్రం మీరందరూ కాలగర్భంలో కలిసిపోతారని చెప్పేసి ఇప్పటివరకు గిరిజనులతో లంబాడీలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ ఈరోజు చరిత్రలో మిగిలిపోలేదు. కావున మీరందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను, మా ఘోసని మా గోడుని మమ్మల్ని చంపుకొని మేము కొట్టుకునేలాగా కుట్రలు పన్నకండి. మా గోడు ఏదైతే మా రక్తం నేల తల్లి తాగుతుంది ఈరోజు అంటే చచ్చిపోతున్నాము, కొట్టుకుంటున్నాము. ఆ కుట్రలకు మీ రాజకీయాల కోసం మా మధ్య కుట్రలు పెట్టకూడదు. రాబోయే రోజుల్లో ఇటువంటి వాటిని ప్రశ్నించడానికి వ్యవస్థ ఇలానే రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు వస్తుంది. అదేవిధంగా పోడు భూములకు వెంటనే చట్టం ప్రకారం 2006 చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చేయాలి. అదేవిధంగా ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ఉందో, యురేనియం తవ్వకాలు ఉన్నాయో, లేకపోతే రిజర్వేషన్ ఉందో, అదేవిధంగా మైనింగ్లో మినిస్ట్రీలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మినిస్ట్రీ ఎవరికి ఇవ్వాలంటే గిరిజన మినిస్ట్రీ గిరిజనులకు ఇవ్వాలి.
మరి ఏది గిరిజనుల అంటే లేని పక్షాన వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలి. గిరిజన మినిస్ట్రీ, గిరిజన శాఖని ఈరోజు మిగతా కులాలకి వాళ్ళకి ఇవ్వడం వల్ల గిరిజనులను పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఈరోజు అటవీ హక్కుల చట్టం ప్లస్ అటవీ మినిస్ట్రీ, ఫారెస్ట్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వాలి? గిరిజన బిడ్డలకు ఇస్తే వారి సమస్యలను వారు ఇది చేసుకుంటారు, తర్వాత వారికి అభివృద్ధి దిశగా వెళ్తారు. అదేవిధంగా వారికి ఏ విధంగా మినిస్ట్రీలో కూడా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గిరిజన బిడ్డలు కావచ్చు, ఈరోజు బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం మీదనే మాత్రం ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఎందుకు మరి ఈరోజు వేల కోట్లు ఉన్న తిమింగలాల వంటి అవినీతి పరుల మీద ఈరోజు ఏసీబీ దాడులు చూపించలేకపోతున్నారు. ఏదేమున్నా వారు మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారు, ఎందుకంటే వారి దగ్గర పైసలు ఉన్నాయి. ఈరోజు రాజకీయ ప్రోద్బలంతో చూపించడానికి కూడా మా మీడియా మిత్రులు చూపించాలనుకున్నా కానీ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఖబర్దార్, మేము చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఏసీబీ రైడ్లు జరిగినట్లయితే మేము కూడా చూపిస్తాము. మిగతా కులాల వారికి అగ్రవర్ణాలకి ఎన్ని వేల కోట్లు పట్టుకొని దర్జాగా మళ్ళీ రాజులుగా తిరుగుతున్నారు. మరి వారి మీద మీ రైడ్లు ఏమైపోయాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మా సోదరి, మా అక్కగారు లావణ్య ఎంఆర్ఓ గారిని ఈరోజు నేషనల్ మీడియాలో చూపిస్తున్నారు. ఈరోజు స్టేట్ మొత్తం దాన్నే డపడా కొడుతున్నారు. ఎందుకండి ఈరోజు తను నిజంగా చేస్తే ఒక విఆర్ఓ గారు లంచం తీసుకున్నారు. మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది ఒకరిని, సోదా చేసేది ఇంకో వారి ఇంట్లో. అంటే 6 నెలల ముందు నుంచి ఈ పన్నాగం జరుగుతుందని చెప్పేసి నిన్న సర్వేలో తేలింది. అంటే తనని పట్టుకోవడానికి తమ వెంకటేశ్వర్లు అనే తమ భర్త ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక ఆఫీసరు, మరియు వారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఆ ముందు రోజు కొంత అమ్మకాలు, ఆ రియల్ ఎస్టేట్లో వచ్చిన మనీ, ఈ డబ్బు ఏదైతే ఉందో ఇంట్లో ఉందని తెలిసి ఆ ముందు రోజు ఆ ఫోన్లను ట్యాప్ చేసి మరి ఈ విఆర్ఓ ద్వారా ఈయనను పట్టుకున్న విఆర్ఓ వేరు, మిగతా వ్యవస్థ వేరు, పట్టుకొని ఈమె పేరు చేపించుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో పైసలు ఉన్న టైంలోనే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి చేయడం చాలా దారుణం. ఎందుకంటే ఈ కేవలం మొన్న ఉస్మానియా హెచ్ఓడి బాలాజీ నాయక్ గారిని కూడా, అంటే ఏదైతే ప్రమోషన్లో ముందుకెళ్తున్నారో, ఏదైతే కొంచెం ముందుకెళ్తున్నారో వారిని టార్గెట్ చేసి వారిని అక్కడ ఏదో కేసులలో ఏసీబీ కేసులు దాడులు చేసేసి వాళ్ళని పక్కదోవ తీసి మిగతా సమాజం వారు ముందుకెళ్లాలనే ఇది కుట్రలో భాగమే. కావున మేము హెచ్చరిస్తున్నాము, లంబాడి ఉద్యోగులపై, లంబాడి నాయకులపై కావాలని చిన్న చూపు చూపిస్తూ, వారి మీద కక్ష చూపిస్తూ వారిని ఏ విధంగా అనగదొక్కాలనేది ప్రయత్నాలు కూడా అన్ని విధాలుగా ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. కానీ వీటిని విరమించుకోనట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఈ తెలంగాణలో ఏకైక రక్తానికి సంబంధించిన 8 లక్షల చరిత్రను మళ్ళీ మేమే ఈ ఐక్యవేదిక ద్వారా ప్రూవ్ చేసి మళ్ళీ మేమే మా చరిత్రను తిరగరాసి ఈ వ్యవస్థను, ఈ నాయకులను ఏ విధంగా హెచ్చరించాలో, ఏ విధంగా మెడలు వంచి మా సమస్యలను సాధించుకోవాలనే దాని విధంగా మా కార్యాచరణ ముందుకు రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి మా చివరి శ్వాస వరకు కూడా గిరిజనుల అభివృద్ధి కట్టుబడి ఉంటాము. అదేవిధంగా మాకు పులే, అంబేద్కర్ మహనీయులు ఏదైతే చూపించారో ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యతగా వెళ్ళగలిగితే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటుందన్నారు. దానికి కూడా మా సొంత సామాజిక వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ, మా సొంత సామాజిక వర్గాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, వారిని రక్షించుకుంటూనే, మిగతా వారి చైతన్యం చేసుకుంటూనే, మిగతా వారిని కలుపుకుంటూ రాజ్యాధికారం దిశగా ఈరోజు తెలంగాణ నుంచే స్టార్ట్ చేస్తాము. ఈ తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళబోతున్నాము. ఇది కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ సమయం ఏం లేదు. మా చైతన్యం మేము చేస్తున్న కృషికి ఆ భగవంతుడు, మా బడుగు బలహీన వర్గాల భగవంతుడు అంబేద్కర్ కృషి, అతని ఆశీస్సులు, మిగతా మా దేవుళ్ళు, నిజంగా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు కూడా మా వర్గాలపై ఉందని చెప్పేసి నేను విన్నవించుకుంటాను. అయితే మరి రాబోయే రోజులలో ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఉద్యమం పేరు పెట్టుకొని వచ్చిన వాళ్ళంతా కూడా ఒక పార్టీ కొమ్ము కాయడం కానీ ఒక పార్టీలో చేరి ఏదో ఎమ్మెల్యే అవకాశం మాత్రం ఉన్నట్టుగా చరిత్రలు కూడా చెప్తున్నాయి. మరి వీటికి భిన్నంగా ఉంటారా? మీరు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా? లేదు, తప్పకుండా మీరు చెప్పింది నిజంగా. ఒక్కొక్క కుల సంఘాలు కావచ్చు, మిగతా వర్గాల వారు కావచ్చు, ఉద్యమాలుగా బయటికి వచ్చేసి ఇతల కోసం ఈరోజు వారి వ్యవస్థను తాకట్టు పెట్టడము, లేకపోతే రాజకీయ నాయకులు పార్టీల దగ్గర తాకట్టు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అది మీరు చరిత్ర అంటున్నారు, సరే, ఇంతకుముందు ఎలా ఉందో కానీ నేను పుట్టినప్పటి నుంచి అయితే చూస్తూ ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా ఒక నాయకుడు, ఒక పార్టీ వాడు ఇచ్చే పైసలే కావాలి అనుకుంటే ఈరోజు నేను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు, నా మీద కేసులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈరోజు నేను తండాల్లో తిరగాల్సిన అవసరం లేదు, నేను గూడాల్లో తిరగాల్సిన అవసరం లేదు, నేను అడవుల్లో తిరగాల్సిన అవసరం లేదు, ఈరోజు ఇంత అరవాల్సిన అవసరం లేదు, ఈరోజు ఎండల పొంటి వర్షం వాన ఇది అనకుండా ఎక్కడ బయటికి రావాల్సిన. ఎందుకంటే పైసలే కావాలనుకుంటే నేను ఒక వైద్యుని, నేను అనుకుంటే నా కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. కానీ మిగతా ఉద్యమ నాయకుల్లాగా నేను కాబోను అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా మీరు ఇది రికార్డు చేసుకోవచ్చు. ఉన్నన్ని రోజులు నా త్యాగానికి
ప్రతిఫలం వచ్చేంత వరకు నేను కృషి చేస్తాను, శ్రమిస్తాను. అంతేగాని రాజకీయ నాయకులు ఇచ్చే చిన్న చిన్న స్వార్థ ప్రయోజనాల కోసమో డబ్బుల కోసమో అనుకుంటే నేను ఈ రోడ్ల మీదకి ఎండ వర్షం వాన నాకు ఎంతో అవమానాలు ఇవన్నీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నా భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా నేను తీర్చిదిద్దుకోవచ్చు. నేను ఏసీలో ఉంటూనే లక్షల రూపాయలు నేను నా దగ్గర నా అకౌంట్లో వేయించుకునే అటువంటి హోదా నాకు ఈరోజు దేవుడు, నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఒక వైద్యునిగా నిల్చున్నాను. కానీ మీరు చెప్పినట్టుగా నేను రాబోయే రోజుల్లో కావచ్చు, ఈ తెలంగాణలో మీరు ఉన్న రోజులు, మీడియా వ్యవస్థ ఉన్న రోజులు నేను ఈ తెలంగాణలోనే ఉద్యమం చేస్తూనే ఉంటాను నా చివరి క్షణం వరకు. మీరు గుర్తించవచ్చు, రాజ్యాధికారం దిశగా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధంగా కూడా పోరాటం చేస్తాను. ప్లస్ ఏ ఒక్క పార్టీకి కావచ్చు, నాయకుడు కావచ్చు, తొత్తుగా మాత్రం, బానిసగా మాత్రం మారబోను. కేవలం పైసల కోసమే నేను అవన్నీ చేయాలనుకుంటే నా దగ్గరికి వస్తాయి, నేను ఒక వైద్యుని అని చెప్పేసి కూడా అది కూడా నేను ఇప్పుడు ఈ యువతరం నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ ఒక్కరు వారిని ప్రశ్నించని దాఖలాలు కనబడుతున్నాయి. కాబట్టి నా వైద్య వృత్తిని కూడా ఈరోజు దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ మా గిరిజనులకు, తర్వాత మిగతా వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా ఈరోజు కేవలం గిరిజనులు అయిపోయి కాకుండా మిగతా వర్గాలు, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతున్నా కానీ ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నాను. రాబోయే రోజుల్లో మా వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ మిగతా వర్గాలను కూడా ముందుకు తీసుకొని కలుపుకొని పోయే విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా న్యాయం జరిగినాడు ఆ నాయకులు ఏదైతే ఈరోజు మా సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారో, ఇంకో ఎమ్మెల్సీ జనాభా శాతం ప్రకారం 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలి. కానీ ఒకటి ఇచ్చినా కానీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపాను. కానీ అంత మాత్రాన నేను కేసీఆర్కి బానిసను కాదు. ఈరోజు అమిత్ షా గారు దిగొచ్చి తండాలో మా జాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళగారు. కానీ బీజేపీకి నేను దానికి ధన్యవాదాలు చెప్పాను. అంతేగాని నేను బీజేపీకి బానిస కాదు. ఈరోజు వారికి కూడా ప్రశ్నిస్తున్నాను, వీరికి కూడా ప్రశ్నిస్తున్నాను. ఉన్న రోజులు ప్రశ్నిస్తూనే ఉంటాను. మంచి జరిగితే మాత్రం నేను పూలమాల వేస్తాను, చెడు జరిగించి మాకు కీడు జరిగితే మాత్రం ఇదే పూలమాతలు వేసిన చేయితో ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా మిత్రుడికి ఇచ్చి మీ యొక్క విశ్లేషణ మాతో చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు నేను చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో చూపిస్తున్నారు. అందుకు ఈ మీడియా లోకానికి మా యావత్ గిరిజన సమస్యలపై ఈరోజు మీరు చూపిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ మా వైపు కూడా కొంత మీ కరుణ చూపించాలని చెప్పేసి మమ్మల్ని కూడా, మా సమస్యలను కూడా బయటికి తీసుకొచ్చే విధంగా మాలాగా పోరాడే కొంతమంది నాయకులకు మీరు చూపించగలిగితే మా భవిష్యత్తు ప్రణాళిక మంచిగా చేసుకుంటూ వారికి భరోసా ఇచ్చే విధంగా మేము తీసుకెళ్తామని ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మీడియా V3 ఛానల్కి నేను నా మనస్సుమాంచలు తెలుపుకుంటూ జై సేవలాల్, జై బంజారా, జై తెలంగాణ, జై భారత్. ఇదండి మరి రాజ్ కుమార్ గారి సేవా పటిమను, ఉద్యమ పటిమను, ఆయన మనసులో మాటలు అన్నీ మనం చూసాం. మరొక అంశంతో మరొక ఫోకస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాడు V3 న్యూస్. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండం.